బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పలువురు విద్యార్థులకు యోగా గురించి పాఠశాల కరస్పాండెంట్ రత్నం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాల స్పాట్ మాస్టర్ శివప్రసాద్ పలువురు విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, యోగా లాంటివి వాటిలో కూడా తెలుసుకొని అన్ని రంగాలలో ముందుకు రావాలన్నారు. యోగా శరీరానికి మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడంలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతిరోజు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని తెలియజేస్తూ యోగా వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ, యోగాసనాల గురించి వివరంగా చెప్పారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ తెల్లరి రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా యోగా చేయడం వలన మానసిక ప్రశాంతతతో ఎంతగానో ఆరోగ్యంగా ఉండవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నా ప్రియమిత్రుడు బద్వేలులో నేను మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు అన్ని విధాలుగా నాకు సహకారం అందించి ఇద్దరం కలుసుకొని సార్ ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్, జెడ్పీ హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ మాస్టర్ గారు, తర్వాత స్కౌట్ ఆయన అధీనంలోని విద్యార్థులను తర్ఫీదిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల కిందటి నుంచి మన స్కూల్ను కూడా స్కౌట్లో యాడ్ చేయాలని, కొంతమంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని నాతో మాట్లాడడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం మనం స్కౌట్ కూడా మన స్కూల్ నుంచి టీచర్స్ పంపించేసి మరి మన స్కూల్లో కూడా ఇలాంటి స్కౌట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మరి ఇది తన విలువైన సమయాన్ని నా కోసము సారు కేటాయించి తన విద్యార్థులతో కూడా ఇక్కడికి వచ్చి మనము ఈ యోగా దినోత్సవం రోజు ఇంత సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం కలిగించినందుకు ముందుగా సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా సార్ ఒకసారి మనకు అతిథులుగా వచ్చారని చూసినారు. నేను తెలుగు ఫంక్షన్స్ పెరుగుండే ట్రాన్స్పోర్ట్ లోపల మరి నేను తరచుగా సార్ ఇంటికి పోవడం, సార్ మా ఇంటికి రావడం, చిన్న పిల్లలు నా పిల్లలు, తర్వాత సార్ కూడా వారికి కూడా ఇద్దరు పిల్లలు, మా పిల్లలు నా మధ్యనే నన్ను ఎంతగా ప్రేమగా ఉండి ఆ ఇంట్లో అంత చక్కగా వాళ్ళు స్వీకరిస్తారు ఒక కుటుంబ సభ్యులాగా. మరి ఈరోజు పిలిచిన వెంటనే తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించినారు. రాబో కాలంలో కూడా మనకెంతనో నేను అడిగిన వెంటనే ఏ విషయంలో నా చేతినిస్తుంటాడు. సార్ చీఫ్ ఎగ్జామినేషన్ టైంలో కూడా మైస్ క్రెడిట్స్ చీఫ్గా ఉన్నాడు. మొన్న సప్లిమెంటరీ కూడా చీఫ్గా కూడా సార్ చాలా స్ట్రిక్ట్. మీకు తెలుగులో లేదా శివప్రసాద్ సార్ అంటే చాలా స్ట్రిక్ట్, ఒక మెయిన్ బ్రాండ్ అయినా. కాబట్టి ఏదైనా మా పిల్లలకి ఏదైనా ఏమైనా అడగాలంటే కూడా కొనసపోదు నాకు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు అది అడగడం కూడా, కాపీ కొట్టించడం అనేది. అయినా ఆయన కూడా చాలా స్ట్రిక్ట్. మేమిద్దరము నోబుల్ పబ్లిక్ స్కూల్లో ప్రియదర్శిని అనే తెలుగు మీడియం నోబుల్ స్కూల్ది అటాచ్మెంట్ ఉంటే దాంట్లో సార్ గవర్నమెంట్ పోస్ట్ రాకముందు సారు సైన్స్ టీచరు, ఫిజికల్ సైన్స్కు, నేను ఇంగ్లీష్కు చెప్పడం జరిగింది. బద్వేల్లో సారు కూడా ఎంతో మంచి పేరు ఉంది. మరి సారు మనకెంతగానో ఈ పిలిచిన వెంటనే తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించారు. కాబట్టి నా హృదయపూర్వకంగా వందనాలు ఇస్తున్నాను సార్ నా విద్యార్థుల తరఫున. మరి రాబోయే కూడా ఈ నా చిన్నారులకు ఈ యోగా గురించి కానీ ఇలాంటి స్కిల్స్ తెలియజేసి మరి మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. దీనివల్ల మేధావులు కూడా ఈ యోగాతోనే పరిణతి చెంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళినారు. మనం అనుకుంటాము ఇది ఒక హిందూయిజం సంబంధించిందో, ఒక క్రిస్టియనిజం సంబంధించిందో, ఒక ఇస్లామిజం సంబంధించింది కాదు. ఇది మనిషికి సంబంధించింది, మనిషికి మేధాశక్తి సంబంధించింది, మనిషి ఆరోగ్యానికి సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి పరిపూర్ణంగా జీవించాలంటే యోగా చాలా ముఖ్యం. ఇందాక సార్ అన్నట్టు లెఫ్ట్ రైట్ ఎక్సర్సైజ్లు అవి కాదు ముఖ్యం. యోగాసనాలు మీకు పెడతాను. మీకు ఆ యోగాసనాలు దేనికి ఉపయోగపడుతుందో ఒక చార్ట్ పెడతాను మీకు ఇప్పుడు. అది మీరు చూసుకోండి. అవి చిన్నగా ప్రాక్టీస్ చేయండి. అదేదో ఉంటారు చూడు, థండర్ అది మనం తాగేటప్పుడు ఎగిరేటప్పుడు ఈ ఫాలో చేయొద్దని, అవి మీకు నిదానంగా ఫాలో చేయండి. లేకపోతే అవి మళ్ళా వాపులు వస్తాయి, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఎక్కడో ఏ నొప్పులు వస్తాయి, అమ్మలు పడిపోతారు. నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మీ యొక్క ఏకాగ్రతను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తులో ఈ యోగా కార్యక్రమ సూచనలు నేను పాటిస్తాను. కాబట్టి వీటిని మీరు పాటించుకోండి. మీ అనుదిన జీవితంలో యోగా కూడా ఒక భాగమే ఉండి మీరు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రోజును ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ప్రకటించి ఉన్నారు. 11వ సంవత్సరం అన్నమాట. ఇప్పుడు 11వ సంవత్సరం. యోగాకి మన జీవన విధానానికి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. మేక్ కంఫర్టబుల్ టు లివ్. బాగా
మన జీవన విధానంలో యోగా అనేది ఎంతో ఫ్రీగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకొచ్చో చెప్పే విధానం అన్నమాట ఇది. మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా. ఈవేళ అత్యధికంగా జర్మనీ దేశం 1.5 కోట్ల మందితో ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది యోగాలో. యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది మనం, కానీ జర్మనీ దాన్ని ఫాలో అవుతుంది. తర్వాత మిగతా దేశాలన్నీ కూడా ప్రధానమంత్రితో పాటు బ్రిటన్ ప్రధాని ఎవరమ్మా? బ్రిటన్ ప్రధాని ఋషి సునాక్ కానీ మిగతా దేశాధినేతలందరూ కూడా మోడీని అనుసరిస్తూ యోగాను ప్రయత్నించండి ఒకసారి. చూడండి. నెక్స్ట్ ధనురాసనం. ధనురాసనం